నమస్తే, జై శ్రీ అమ్మా భగవాన్. ఈరోజు మన ఈ ముక్తి మోక్ష అనువాద తరగతిని ముందుగా ప్రార్థనతో ప్రారంభిస్తాము. దయచేసి అమ్మా భగవాన్ని ఆవాహనం చేసుకుంటూ మనం తోడుగా ఉంటూ వారు ప్రసాదించిన జ్ఞానాన్ని పూర్తిగా అవగాహన చేసుకునేటట్టు అనుగ్రహాన్ని ప్రసాదించమని వేడుకుంటాము. ఓం శ్రీ సర్వదేవ శ్రీ పరంజ్యోతి श्री कल्की भगवती समेत श्री कल्की भगवते नमः। ओम जय बोलो श्री परंज्योति अम्मा भगवान की जय. మొదటి ప్రశ్న, పాద ప్రణామం ప్రియమైన శ్రీ భగవాన్, దేవుడంటే ఎవరు, ఏమిటి? శ్రీ భగవాన్ ఈ విధంగా బదిలిస్తూ వచ్చున్నారు. ఎంతోమందికి ఈ ప్రశ్న ఉంది, దేవుడంటే ఎవరు, దేవుడంటే ఏమిటి? ఈ ప్రశ్నకి సమాధానాన్ని సరళంగా ఉంచేదానికి ప్రయత్నిస్తాను. ఎక్కువ లోతుగా మనము చూడము. ఇంకా ఎక్కువగా చెప్పాలంటే దానికి చాలా సమయం పడుతుంది. అంతేకాకుండా అది మీకు చాలా భారంగా అనిపిస్తుంది. అందువల్ల నేను చాలా సరళంగా ఉంచుతాను అని శ్రీ భగవాన్ చెప్తూ ఉన్నారు. ఆల్ దట్ ఈస్ గాడ్. సర్వము దైవమే. ఈ సర్వంలో ఏముంది అంటే అంత ఉంది. అనంతమైన విషయాలు దీంట్లో చోటు చేసుకుంటూ ఉంటాయి. ఎన్నో లోకాలు ఉన్నాయి. ఇతర లోకాలకు చెందిన వాసులు ఉంటారు. ఎన్నెన్నో జరుగుతూ ఉంటాయి. అదంతా కూడా ఆల్ దట్ ఈస్, సర్వము అని చెప్తూ ఉంటాము. అంతేకాకుండా ప్రతీదీ ప్రకంపిస్తూ ఉంటుంది, అంటే వైబ్రేట్ అవుతూ ఉంటుంది. ఈ బ్రహ్మాండం అంతా కూడా వైబ్రేట్ అవుతూ ఉంది. ఈ బ్రహ్మాండంలో ఉన్న వస్తువులు, మనుషులు అందరూ కూడా వైబ్రేట్ అవుతూ ఉన్నారు. ఇక్కడ కీలకమైనది ఏంటంటే ప్రకంపించటము, వైబ్రేషన్ అవ్వటము. మీరు ఈ అనంత విశ్వంలో ఒక చిన్న వస్తువు మటుకే. మీకు ఏదైనా తెలుసుకోవాలి అని అనుకుంటే మీరు దానికి అనుగుణంగా ఉన్న ఫ్రీక్వెన్సీతో మీరు ప్రకంపనం చెందాలి. అప్పుడే అదేంటన్నది మీకు అర్థమవుతుంది. అది అనుభవపూర్వకంగా తెలుసుకుంటుంది. అదేవిధంగా దైవం అంటే ఏంటి? ఇది మీ యొక్క వైబ్రేషన్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ వైబ్రేషన్లో మీ ఫ్రీక్వెన్సీ ఎంత ఉంది దాని మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి దైవాన్ని కొంతమంది శక్తిగా చూస్తారు, లేదా ఒక కాంతిగా చూస్తారు, లేదా ఒక తేజస్సుగా చూస్తూ ఉంటారు. ఇది ఎలా ఆ వ్యక్తి ప్రకంపిస్తూ ఉన్నాడో దానికి అనుగుణంగా ఈ అనుభవం అనేది జరుగుతూ ఉంటుంది. ఏదైతే మూలం ఉందో అది మీకు కరుణతో, దయతో, జాలితో సహాయకారిగా ఉండొచ్చు. అలాంటి వైబ్రేషన్ ఉన్నప్పుడు ఇలాంటి అనుభవాలు కలుగుతూ ఉంటాయి. ఏదైతే మూలము అని చెప్తున్నామో, దైవము అని మీరు సంబోధిస్తూ ఉంటారో, అది మీకు ఎలాగ ప్రత్యక్షం అవుతుంది అంటే మీ యొక్క ప్రకంపనానికి ఆధారపడి అది జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి 10 మంది వ్యక్తులు ఉన్నారు. 10 మంది ఒకే దైవాన్ని చూస్తూ ఉన్నారు. కానీ ఎన్నో రూపాల్లో వారు దర్శించుకుంటూ ఉంటారు. ఎందుకంటే వారి యొక్క వ్యక్తిగత ఆ వైబ్రేషన్, ప్రకంపనం అనేది వేరేగా ఉంది. కొంతమంది దైవం యొక్క కరుణ అంశాన్ని దర్శించుకోవచ్చు. మరికొంతమంది జాలి అంశాన్ని దర్శించుకోవచ్చు. మంచి మంచి మంగళకరమైన విషయాలను దర్శించుకోవచ్చు. అలాంటప్పుడు మీరు చెప్పచ్చు దైవము మంచిది అని. మరికొంతమంది ఆ దైవాన్ని తీర్పునిచ్చే వ్యక్తిగా, శిక్షించే వ్యక్తిగా, పరమ క్రూరంగా, అనవసరపు పరీక్షలు పెట్టే అంశంగా దర్శించుకోవచ్చు. అలాంటి వ్యక్తులు కూడా దాన్ని దైవంగానే సంబోధిస్తూ ఉంటారు. ఏదైతే మూలం ఉందో ఆ మూలం యొక్క అంశం ఏదైతే వారు దర్శించుకున్నారో దాన్ని వారు దైవము అని సంబోధిస్తూ ఉంటారు. ఎందుకంటే వారి యొక్క ప్రకంపన, ఆ ప్రకంపన దైవం యొక్క ప్రకంపనతోని అది కనెక్ట్ అవుతూ ఉంది. వీరికి ఎంత ప్రకంపన వైబ్రేషన్ ఉంటుందో దైవం యొక్క ఆ వైబ్రేషన్తో అది మ్యాచ్ అవుతూ ఉంటుంది. కొంతమంది గొప్ప గురువులు, ప్రవక్తలు ఉన్నారు.
వారు కూడా చెప్తూ ఉన్నారు, దైవము చాలా క్రూరము అని, దైవము హింసిస్తారని, దైవము దౌర్జన్యం చేస్తారని, ఎప్పుడూ భగవంతుడు ప్రజల్ని హింసిస్తూ ఉంటారని. ఇదే దైవం యొక్క తత్వం అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే వారు అలాంటి ప్రకంపనాలు కలిగి ఉన్నారు. ప్రకృతిలో మనం గమనిస్తూ ఉంటాము, ఒక జాతికి చెందిన జంతువులు మరొక జాతిని తింటాయి, ఆ తిన్న జంతువుని వేరొక జంతువు తింటూ ఉంటుంది. ఇదంతా చూస్తూ ఇది ప్రకృతి క్రూరత్వంతో నిండిపోయింది, సహించరానిదిగా ఉంది, ఊహకి అతీతంగా ఉంది. అందువల్ల దైవం కూడా క్రూరుడు, దైవము నిరంకుశుడు. ఆ విధంగా భగవంతుడిని దర్శించుకుంటారు. ఇలాంటి ప్రజలు కూడా ఉన్నారు. కొంతమంది దైవము చెడ్డవాణిగా, కొంతమంది సైతాన్ లేదా రాక్షసుడు అని చెప్పచ్చు మన దాంట్లో, వాడు కూడా దైవము అని చెప్తూ ఉంటారు. మరికొంతమంది భగవంతుడిని ఏ విధంగా దర్శించుకుంటారంటే, దైవము వారి పట్ల ఎటువంటి అక్కర లేని వారిగా దర్శించుకుంటూ ఉంటారు. వారికి దుఃఖం కలిగినా, బాధ కలిగినా, ఏమి కలిగినా కూడా దైవము వారిని పట్టించుకోరు. ఇలాంటి దైవం యొక్క స్వభావాన్ని కూడా వారు దర్శించుకుంటూ ఉంటారు. మరికొంతమంది ఎన్నో రకాల పూజలు, వ్రతాలు, తపస్సులు అన్నీ చేస్తూ ఉంటారు. ఇవన్నీ చేసినా ఏమీ జరగకుండా ఉంటుంది, దుఃఖం అనేది కొనసాగుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళు చెప్తూ ఉంటారు, దైవంకి మన మీద అక్కర్లేదు, నిర్దయుడు అని చెప్తూ ఉంటారు. మరికొంతమంది చెప్తూ ఉంటారు, దైవము చాలా కరుణతో నిండినవాడు, మంచివాళ్ళు అని చెప్తూ ఉంటారు. మరికొంతమంది భగవంతుడు చెడ్డవాడు అని చెప్తూ ఉంటారు. మరికొంతమంది దైవము మూర్ఖుడు అని కూడా చెప్తూ ఉంటారు. మరికొంతమంది దైవము నిర్దయుడు అని చెప్తూ ఉంటారు. మరికొంతమంది దేవుడు కరుణతో నిండినవాడు, ఆనందము అని చెప్తూ ఉంటారు. భగవంతుడికి ఎటువంటి గుణాలు లేవు, నిర్గుణుడు, గుణరహితుడు లేదా గుణ అతీతుడు అని కూడా చెప్పచ్చు. ఇలాగా మానవ జాతి చరిత్రలో గమనించినట్లయితే ఒక్కొక్క దేశంలో, ఒక్కొక్క సంస్కృతిలో భగవంతుడిని ఎన్నో మార్గాల్లో దర్శించుకున్నారు. మరి అప్పుడు ఇక్కడ ప్రశ్న ఏంటంటే, మనం ఏ సమాధానాన్ని తీసుకోవాలి? అది మీ మీద ఆధారపడి ఉంటుంది అని శ్రీ భగవాన్ చెప్తూ ఉన్నారు. అది మీ యొక్క ప్రకంపనం, మీ యొక్క ఫ్రీక్వెన్సీ మీద ఆధారపడి ఉంటుంది. మీరు ఎంతగా పరిణామం చెందున్నారు, మీరు జీవితంలో ఏమేమైతే పొందున్నారో, అనుభూతులు చెందున్నారో, మీ యొక్క ఫ్రీక్వెన్సీ అనేది మారుతూ ఉంటుంది. ఏ ఇద్దరు వ్యక్తులకి ఒకే రకమైన ఫ్రీక్వెన్సీ ఉండదు. ఫ్రీక్వెన్సీ అనేది ఆ వ్యక్తి యొక్క అనుభవాల మీద ఆధారపడి ఉంటుంది. అది మీ సత్యము. మీరు మీ సత్యాన్ని అనుసరించాలి. మీరు అక్కడే ఉంటారు. అంతా సవ్యంగా ఉంది. దుఃఖమైనా సవ్యంగా ఉంది, దుఃఖం లేకపోయినా సవ్యంగా ఉంది. మరికొంతమంది దుఃఖము కలుగుతూ ఉంటుంది, వారికి దుఃఖం ఉండటము నచ్చుతూ ఉంటుంది. ఈ ప్రపంచంలో రకరకాల వ్యక్తులు ఉన్నారు. మీరు వారందరినీ కలిసి ఉండలేదు. ఇక్కడ సమస్య ఏంటంటే, మీరు మీ దైవము గురించి మీరు ఎలా అనుభూతి చెందున్నారో అదే అందరికీ ఆపాదించాలని, నమ్మాలని అనుకుంటూ ఉన్నారు. అందరూ మీరు ఏర్పరచుకున్న అభిప్రాయాన్ని అనుసరించాలని అనుకుంటున్నారు. అప్పుడు అన్ని విషయాలు చాలా తప్పుగా జరుగుతూ ఉంటాయి. మీకున్నది మీ దైవం. శ్రీ భగవాన్ అంటున్నారు, ఇది మన ధర్మ ఆరంభం నుంచి చెప్తూ వస్తూ ఉన్నాము. మీ దైవాన్ని మీరు సృష్టించుకోండి. మీరు ఏదైతే అనుభూతి చెందుతారో అదే మీ దైవము. అందరినీ పిలిచి ఇదే దైవము అని మీరు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది మీ దైవము. మీరు చెప్పగలసింది ఏదైనా ఉంది అంటే ఇది నా దైవము అని మీరు చెప్పగలరు. అవతలి వ్యక్తి నమ్మితే తీసుకుంటారు లేదా విడిచిపెట్టేస్తారు. మీరు మీ అభిప్రాయాన్ని, మీ అనుభవాన్ని పక్క వాళ్ళ మీద రుద్దాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దైవము ఒక్కొక్కరికి వేరువేరుగా ఉంటుంది. దైవము అనేది ఆల్ దట్ ఈస్, సర్వము దైవమే. ఆ దైవము మీ మీద ఆధారపడి ఉంటుంది. ఈ దైవాన్ని మీరు ఎలా కావాలంటే అలాగా సృష్టించుకోవచ్చు. మీరు క్రూరమైన దైవాన్ని సృష్టించుకోవచ్చు. మిమ్మల్ని బలి అడుగుతూ ఉండొచ్చు. ఆ దైవము మీకు చెప్తూ ఉండొచ్చు, మేదంతస్తుకు వెళ్ళి కిందను దూకై చనిపో అని. ఏదైనా జరగచ్చు. అదే ఈ విశ్వం యొక్క రహస్యము, అందము.
అక్కడ ఎవరు ఒక్క దైవము అనేది లేదు. ఈ విశ్వాన్ని నియంత్రిస్తున్న దైవము అనేది లేదు. ఈ విశ్వం ఉంది, దీంట్లో ఎన్నో ఉన్నాయి. ఈ అన్నిట్లోని దేన్ని మీరు చూస్తారు, దేనికి మీరు ట్యూన్ అవుతారు అన్నది మీ మీద ఆధారపడి ఉంటుంది. మీరు ఆధ్యాత్మిక చరిత్రలోకి కనుక వెళ్ళి చూసినట్లయితే ఎన్నో రకాల దైవాలను మీరు చూడొచ్చు. ఎన్నో సాంప్రదాయాల్లో, ఎన్నో రూపాల్లో విభిన్నంగా దైవము కనిపిస్తూ ఉంటుంది. మీరు కనుక ఎదిగినట్లయితే శ్రీ భగవాన్ అంటున్నారు, ఇంకా నేను మాట్లాడతాను, అప్పటిదాకా నేను మీకు మాట్లాడను. నేను మాట్లాడినట్లయితే మీరు చాలా డిస్టర్బ్ అయిపోతూ ఉంటారు. శ్రీ భగవాన్ అంటున్నారు, నేను ఒక సందర్భంలో స్వయిచ్ఛ గురించి, ఫ్రీ విల్ గురించి కొంతకాలం మాట్లాడాను. ఆ తర్వాత మేము నిరీక్షించి చూస్తూ ఉన్నాము దీని గురించి మాట్లాడాలా వద్దా అన్నది. ఇది ముక్తికి చాలా ముఖ్యమైనది. ఇంకా మేము వేరొక దారి లేక దీని గురించి మాట్లాడాము. కొంతమంది దీన్ని సరైన దృక్పథంతో అర్థం చేసుకున్నారు, వారు జీవన్ముక్తులు కూడా అయ్యున్నారు. మరికొంతమంది దీనివల్ల చాలా డిస్టర్బ్ అయిపోయారు. అందువలన మేము దైవం గురించి మరింత లోతైన వివరణ ఇవ్వలేము. ఎందుకంటే మీరు చాలా డిస్టర్బ్ అయిపోతారు, చాలా ఆందోళనకి, అలజడికి లోనవుతారు. మీరు గృహస్థులు, ఈ ప్రపంచంలో జీవిస్తూ ఉన్నారు. మీ యొక్క సమతుల్యతను మేము కాపాడాలి అని శ్రీ భగవాన్ చెప్తూ వచ్చున్నారు. ఇంతకు మించి మనము వెళ్ళము అని చెప్పున్నారు. జై బోలో జ్ఞానప్రదా శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్కి జై. తర్వాత ప్రశ్న, పాద ప్రణామంలో ప్రియమైన శ్రీ భగవాన్, చైతన్యం అంటే ఏమిటి? శ్రీ భగవాన్ ఈ విధంగా బదిలిస్తూ వచ్చున్నారు. చైతన్యం కూడా సర్వము, ఆల్ దట్ ఈస్. దైవము సర్వము, చైతన్యము సర్వము. చెప్పాలంటే దైవమే చైతన్యము, చైతన్యమే దైవము. చూసేదంతా కూడా చైతన్యమే. ఇక్కడ 3 విషయాలు ఉన్నాయి. అబ్జర్వర్, చూసే వ్యక్తి అంటే మీరు. చూడటం అనే ప్రక్రియ, చూడబడిన వస్తువు. మనం ఎప్పుడు కూడా 3 పదాలని వాడుతూ ఉంటాము. చూసే వ్యక్తి, చూడటము, చూడబడిన వస్తువు. చూసే వ్యక్తి చైతన్యము, చూడటము చైతన్యము, చూడబడినది కూడా చైతన్యమే. అబ్జర్వర్, చూసే వ్యక్తి, మీరు చైతన్యము, చూస్తూ ఉన్నారు, అది చైతన్యమే, చూడబడినది కూడా చైతన్యమే. ఇక్కడ చూడబడిన వస్తువు చెట్టు అనుకోండి, ఆ చెట్టు కూడా చైతన్యమే. 3 కూడా చైతన్యమే. ఒకవేళ మీరు కనుక 3 వేరు వస్తువులుగా చూస్తూ ఒకదాంతో ఒకటి సంబంధం లేకుండా వేరువేరుగా ఉన్నాయని మీరు గమనించినట్లయితే అప్పుడు మీరు మాయ అనే వాళ్ళలో చిక్కుకున్నారు. మీరు మాయ అనే ఒక భ్రమలో ఇరుక్కున్నారు. ఒకవేళ మీరు మాయలో కనుక ఇరుక్కోకపోతే మీరు చూసే వ్యక్తి, చూడటము, చూడబడినది అంతా ఒకటే అన్న అనుభవంలో ఉంటారు. అంతా ఒకటే, అదే చైతన్యము. చైతన్యంకి అతీతంగా ఏదీ లేదు. కొంతమంది అనుకుంటున్నారు ఇది మెదడు ఉత్పత్తి చేస్తుంది అని. మరికొంతమంది అంటున్నారు ఇది మెదడుకి వెలుపల ఉంది అని చెప్తూ ఉంటారు. సత్యం ఏమిటంటే 2 కూడా దీంట్లో భాగమే. ముఖ్యంగా ప్రతిదీ చైతన్యమే. ఎలా అయితే ఆకాశము లేదా అంతరిక్షము అంతా వ్యాపించి ఉంది, స్పేస్ అని చెప్తూ ఉంటాం. ఉదాహరణకి అక్కడ ఒక కుండ ఉంది, కుండలో ఖాళీ ఉంది, దాన్ని జాగా అని చెప్తాము, స్పేస్ అని చెప్తూ ఉంటాము. కుండని కదుపుతూ ఉంటే అక్కడ కుండలో ఉన్న ఖాళీ కూడా కదులుతూనే ఉంటుంది. కానీ నిజానికి అక్కడ ఆ అంతరిక్షము, స్పేస్ అనేది కదిలిందా? లేదు. అదేవిధంగా చైతన్యం కూడా. చైతన్యము కదలదు, అన్ని చోట్ల సర్వము ఉంది. ఉదాహరణకి ఇదే కుండని తీసుకుందాము. కుండలో కొన్ని వస్తువులు ఉన్నాయి. మీరు కుండని పగలగొట్టారు. అప్పుడు వస్తువులు అన్నీ కూడా చెల్లాచెదిరై కిందన పడి ఉన్నాయి, స్పేస్లో పడిపోయి ఉన్నాయి.
అదేవిధంగా మీరు కూడా ఒక కుండలాగా. మీరు పగిలిపోయినప్పుడు అంటే మీరు మరణించినప్పుడు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ విశ్వంలోకి చెల్లాచెదురుగా విసిరివేయబడతాయి. అయితే అవన్నీ ఆ స్పేస్లోనే ఉన్నాయి. మన మెదడు అనేది ఒక రకమైన ఫిల్టర్ లాగా పనిచేస్తూ ఉంటుంది. ఈ మెదడుకు బయట వెలుపల ఎన్నో విషయాలు ఉన్నాయి. ఇవన్నిటినీ కూడా మెదడు గ్రహించదు, అది ఫిల్టర్ చేస్తూ ఉంటుంది. ఈ చుట్టూ ఉన్న స్పేస్లో ఎన్నో విషయాలు ఉన్నాయి. అయితే మెదడు ఒక ఫిల్టర్ లాగా పనిచేసి లోపల కొన్నిటిని అలౌ చేస్తూ ఉంటుంది. ఎలా అయితే స్పేస్ అనేది మెదడు వెలుపల కూడా ఉందో, మెదడు లోపల కూడా ఉందో, సర్వం ఉందో, అలాగా కొన్నిటిని మట్టుకే మెదడు లోపలికి రాణిస్తూ ఉంటుంది. ఈ చైతన్యం యొక్క మూలము సర్వము ఉంది, మెదడులో కూడా ఉంది, మెదడు బయట కూడా ఉంది. ఏదైనా ఒక సందర్భంలో ప్రతిదీ చైతన్యం అని చెప్తూ ఉన్నాం. అయితే మీ మెదడు మిమ్మల్ని మభ్య పెడుతుంది. కొన్నిటిని లోపలికి తీసుకుంటుంది, కొన్నిటిని లోపలికి రానివ్వదు. ఒకవేళ మీ మెదడు కనుక అన్నింటినీ లోపలికి అలౌ చేసినట్లయితే అప్పుడు మీరు పని చేయలేరు. ఆ సమయంలో మీరు మీ గత జన్మలు చూస్తారు, ఎన్నో లోకాలను చూస్తుంటారు, అన్నీ చూస్తారు. అప్పుడు మీరేం చేస్తారు? ప్రతీదీ ఒక భ్రమ, ప్రతీదీ మాయే. శ్రీ భగవాన్ అంటున్నారు, మీరు ఒక వీడియో చూస్తున్నారు, ఒక టీటీఈ ఎలాగా రక్షింపబడ్డాడు అని. ఇది ఎలా సాధ్యము? ప్రతిదీ మాయ, ఒక భ్రమ. భగవాన్ ఇది స్పష్టంగా చెప్తున్నారు, ఇది ఒక మాయని. అప్పుడు మీరు ఏదైనా ఈ మాయలో చేయొచ్చు. అతను ట్రైన్ కింద పడిపోవడము ఒక మాయ, అతన్ని ట్రైన్ నుంచి కాపాడడం ఒక మాయ, ప్లాట్ఫామ్ మీద పెట్టడము ఒక మాయే. అంతే. ఈ రకంగా మిరకల్స్ జరుగుతూ ఉంటాయి. ఈ మిరకల్స్ జరుగుతున్నాయి, మహిమలు జరుగుతున్నాయి అంటే అంతా బ్రహ్మ అనే సూత్రం నుంచి. మీకు ఇది చాలా భౌతికంగా వాస్తవంగా అనిపించవచ్చు, కానీ భగవాన్ దృష్టిలో ఇది ఒక భ్రమ. చైతన్యము సర్వత్రా వ్యాపించి ఉంది, చైతన్యమే సర్వము. శ్రీ భగవాన్ అంటున్నారు, ఇంకా మనము డీప్గా వెళ్ళలేము. ఎందుకంటే కొన్ని సమాధానాలు మరింత లోతుగా వెళ్తే మీరు దాన్ని స్వీకరించడానికి సిద్ధంగా లేరు. ఆ సమాధానాలు మీ యొక్క పునాదుల్ని కదిల్చేస్తాయి. మీ యొక్క అన్ని అభిప్రాయాల్ని అవి పటాపంచలు చేసేస్తాయి. మీ యొక్క నమ్మకాలు తొలగిపోతూ ఉంటాయి. అన్ని దేవుళ్ళు అక్కడ అంతర్ధానమైపోతారు, ప్రతిదీ మాయమైపోతుంది. ఇది మీకు జరగాలని మేము అనుకోవటం లేదు. మీరు గృహస్థులు, భార్య పిల్లలతో ఉన్నవాళ్ళు, ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తున్నవాళ్ళు, మీరు బతకాలి. అందువల్ల కొన్ని పరిమితులు అనేవి ఉండాలి. ఒకవేళ మీరు సన్యాసో లేకపోతే ఒక త్యాగో అయినట్లయితే ఎటువంటి పరిమితులు లేకుండా నేను మాట్లాడచ్చు. కొంతమంది సత్యలోకంలో ప్రక్రియకు వచ్చున్నారు, వారికి ఇలాంటి ఒక అనుభవం జరిగింది. అయితే చాలా జాగ్రత్తగా ఆ పరిమితులకు లోబడే పనిచేస్తూ ఉంటాము. శ్రీ భగవాన్ అంటున్నారు, నేను స్వయం ఇచ్చ ఫ్రీ విల్ అనేది చెప్పాను అని చెప్పి కొద్ది రోజులు నేను చింతిస్తూ వచ్చున్నాను. ఇది కొంతమందికి ఆందోళన కలిగించింది. ఇప్పుడు వారు దాని నుంచి బయట వస్తూ ఉన్నారు. ఎవరైతే దీన్ని సవ్యంగా అర్థం చేసుకున్నారో వారు జీవన్ముక్తి కూడా అయిపోయి ఉన్నారు. అదేవిధంగా మనము ఎక్కువగా దైవం గురించి మాట్లాడినట్లయితే మీరు బెదిరిపోతారు. అదేవిధంగా చైతన్యం గురించి కూడా మాట్లాడినట్లయితే మీరు ఆశ్చర్యచకితులైపోతారు. మీరు దాన్ని హ్యాండిల్ చేయలేరు. అందువల్ల మీరేదైతే తట్టుకోలేరో దాని గురించి మేము చెప్పటం లేదు. అందువల్ల ఒక పరిమితికి దాటి నేను మాట్లాడటం లేదు. మీరు మీ భ్రమంలోని జీవించాలి, మీరు మీ అజ్ఞానంలో జీవించాలి. అట్లా ఉంటేనే మీరు ఒక రక్షణగా ఉంటారు. మీరు ఆ స్థాయిలో ఉన్నారు. అందువల్ల నేను ఆ స్థాయికి మించి మాట్లాడకూడదు. అందువల్ల మీరు కూడా గమనించండి, మీకు తెలిసిందే అంతిమ సత్యం అనుకోకండి. ఇంకా ఎన్నో మీకు తెలియాల్సి ఉన్నాయి. రేపొద్దున్న ఎప్పుడైనా మీరు పరివర్తన చెందినప్పుడు, ఇంకా ఎదిగినప్పుడు మీకు మరింత ఇవ్వచ్చు. అప్పటికి మేము
పరిమితికి లోబడే జ్ఞానాన్ని అందచేస్తాము, అవి అతిక్రమించము అని శ్రీ భగవాన్ చెప్తూ ఉన్నారు. జై బలో జ్ఞానప్రద శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్కి జై. తర్వాత ప్రశ్న. పాద ప్రణామములు నా ప్రియమైన శ్రీ భగవాన్. మేము ఆనంద స్థితిని ప్రజలకి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నాము. ఒకసారి ఇస్తే ఆ వ్యక్తి యొక్క స్థితి మారిపోతుందా, లేదా మళ్ళీ స్థితిని మేము ట్రాన్స్ఫర్ చేయాలా? తర్వాత మాకు ఆ వ్యక్తి యొక్క స్థితి మారింది అని ఎలా తెలుస్తుంది? దీనికి శ్రీ భగవాన్ ఈ విధంగా బదిలిస్తూ వచ్చున్నారు. కొంతమంది ప్రజలు ఒకసారి ట్రాన్స్ఫర్కే మారిపోతూ ఉంటారు. దీనికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. కొంతమంది ఆ విధంగా ఒకసారి ట్రాన్స్ఫర్ అయిన దానికే స్థితి మారిపోయింది. కొంతమంది ఎలా ఉంటారంటే 100 సార్లు స్టేట్ ట్రాన్స్ఫర్ చేసినప్పటికీ వాళ్ళ లోపల మార్పు రాదు. ఆ తర్వాత కొంచెం మార్పు వస్తూ ఉంటుంది. ప్రజలందరూ ఒకే విధంగా ఉండరు, వాళ్ళు వేరువేరుగా ఉంటారు. ఎన్నో చక్రాలు ఉన్నాయి, వారి మీద పనిచేస్తూ ఉంటాయి. ఎన్నో ప్రోగ్రామ్స్ వాళ్ళ లోపల పనిచేస్తూ ఉంటాయి. ఈ విశ్వం అంతా వారి మీద పనిచేస్తూ ఉంటుంది. అవి వారి మీద ఎలా పనిచేస్తాయి అన్నది కూడా వేరువేరుగా ఉంటుంది. అందరికీ అవి సమానంగా ఉండవు. గ్రహాలు వారి మీద పనిచేస్తూ ఉంటాయి. గ్రహాల యొక్క దశలు భుక్తులు వేరుగా ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటాయి. ఆ వ్యక్తి మీద ఆధారపడి ఉంటాయి. ఆ వ్యక్తికి స్థితి బదిలీ అయ్యిందా లేదా అన్నది ఎలా తెలుస్తుంది? మొదటిది, ఆ వ్యక్తి గాయపడరు. అంటే ఇక్కడ ఏదైనా ఒక టీచింగ్ సహాయంతో వారు దీన్ని వివరించరు, అంతా ఆటోమేటిక్గా జరిగిపోతుంది అని చెప్తూ ఉంటారు. వారి లోపల భయం కనిపించదు. టీచింగ్ యొక్క సహాయం తీసుకొని కూడా చెప్తూ ఉండొచ్చు. కానీ ఇక్కడ స్టేట్ ట్రాన్స్ఫర్ వల్ల ఎటువంటి టీచింగ్ సహాయం లేకుండానే వారి లోపల ఎటువంటి గాయం అనేది కలగదు. హర్ట్ అవటం అనేది ఒక లక్షణంగా చాలామందికి ఇది ఉంటుంది. అది ఆ లక్షణం తొలగిపోతుంది. వాళ్ళ లోపల గాయం అనేది కలగదు. ఎంత మూర్ఖుడినైనా మీరు తీసుకురావచ్చు, ఎంత మొండివాడినైనా తీసుకురావచ్చు, బుర్ర లేని వాళ్ళని కూడా తీసుకురావచ్చు. వాళ్ళు ఎటువంటి దానికి ప్రతిస్పందించకపోవచ్చు. స్టేట్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత వాళ్ళ లోపల ఆ గాయమయ్యే తత్వం అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. ఏదైతే గాయపెడుతూ ఉంటుందో ఆ స్వభావము తొలగిపోతూ ఉంటుంది. దాని తర్వాత గమనించవచ్చు, వాళ్ళు ఇతరులని తీర్పునివ్వటం ఆపేస్తూ ఉంటారు. మీరు గమనించినట్లయితే మీరు ప్రతి క్షణము అందరి మీద తీర్పులను ఇస్తూనే ఉంటారు. మీ అత్తగారి మీద, మామగారి మీద, భర్త మీద, భార్య మీద, పిల్లల మీద, సహోద్యోగుల మీద, మీ బాస్ మీద, ఎంప్లాయీస్ మీద, అందరి మీద నిరంతరము తీర్పునిస్తూనే ఉంటారు. ఈ స్వభావం కూడా వెళ్ళిపోతుంది. వ్యక్తులను చూసినప్పుడు, మాట్లాడినప్పుడు, వ్యవహరించినప్పుడు కేవలము ఆ అంశం గురించే మీరు మాట్లాడుతూ ఉంటారు. మీకు ప్రేమ, కరుణ అనేది ఉంటుంది. లోపల తీర్పునివ్వటం అనేది ఉండదు. ఇక్కడ టీచింగ్ యొక్క అవసరం లేదు, కానీ ఆ స్థితి అనేది వారి లోపల ఉంటుంది. టీచింగ్ యొక్క సహాయం లేకుండానే వారి లోపల మార్పు అనేది వచ్చేస్తూ ఉంటుంది. వారు ఎవరిని తీర్పునివ్వడం అనేది జరగదు. ఈ రకంగా ఆ వ్యక్తులు వికసిస్తూ ఉంటారు. మీరు ఒక అందమైన పువ్వుని చూస్తూ ఉండొచ్చు, దాన్ని అలా చూస్తూ ఉంటారు. ఎవరైనా వచ్చి మిమ్మల్ని అడిగితే ఆ పువ్వు ఏమిటి అని, ఎలా కనిపిస్తుంది అని అడిగితే తప్పిస్తే మీరు ఆ పువ్వుని చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఉదాహరణకి ఒక యువకుడు ఒక అందమైన అమ్మాయిని చూస్తూ ఉన్నారు. ఆ అమ్మాయిని అలా చూస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో శ్రీ భగవాన్ తన అనుభవాన్ని ఒకసారి చెప్తూ ఉన్నారు. నేను ప్రత్యక్షంగా చూస్తున్నాను. ఒక పెద్ద నగరంలో ఒక అందమైన అమ్మాయి నడుచుకు వెళ్తూ ఉంది. వేరొక వ్యక్తి వెనక వైపు తిరిగి ఆమెను చూస్తూ నడుచుకుంటూ ఉన్నారు. ఇది నాకు షాక్ కలిగించింది. ఎప్పుడైనా యాక్సిడెంట్ జరగచ్చు. అమ్మాయిని చూస్తూ అట్లానే ఉండి వెనక్కి నడుచుకుంటూ వెళ్తున్నాడు. తనని తాను మైమరిచిపోయి ఉన్నాడు. ఏమైనా అడిగితే ఏదో సమాధానం చెప్పేటట్టుగా ఉన్నాడు. అమ్మాయిని చూస్తూ అట్లా నడుచుకుంటూ ఉన్నాడు. అతను ఒక స్థితిలో ఉండిపోయాడు. రామానుజ కూడా అట్లానే తన భగవంతుడిని చూసినప్పుడు అట్లాంటి ఒక ట్రాన్స్ స్టేట్లో ఉండిపోయి ఉన్నాడు. కేవలం చూస్తూ ఉన్నారు, ప్రజల్ని చూస్తూ ఉన్నారు, అంతే. అప్పుడు లోపల ఎటువంటి కథలు నడవట్లేదు, ఎవరి మీద తీర్పునివ్వట్లేదు, ఈ సైకాలజీ, ఫిలాసఫీ ఇదంతా ఏం లేదు. అక్కడ అదంతా కూడా వ్యర్థము. కానీ మీరు ఇవన్నీ తీసుకొచ్చి ఒక సంఘటనని చూడాలని అనుకుంటూ ఉంటారు.
అప్పుడు ఈ కథలన్నీ వస్తూ ఉంటాయి. ఈ రకంగా మీరు జీవించకూడదు. అలాంటి మనిషి కేవలం జీవితాన్ని గడుపుతూ ఉంటారు. మనసులో జరిగే అన్ని కథలు ఆగిపోవాలి. ఒక వ్యక్తిని చూస్తూ ఉంటే వ్యక్తిని చూస్తూనే ఉండాలి. అది ఒక లెపర్సీ ఉన్న వ్యక్తి అవ్వచ్చు, అంటే కుష్టి రోగి అవ్వచ్చు, ఒక మూర్ఖుడు అవ్వచ్చు, అందమైన వ్యక్తులు అవ్వచ్చు, ఏది సంబంధం లేదు, కేవలం చూస్తూ ఉంటారు. ఒక చీమను చూస్తున్నా, ఏనుగుని చూస్తూ ఉంటారు. చాలా బాగుంటుంది, అందమైన అనుభవం అది. ఒక పులిని చూస్తున్నారనుకోండి, చాలా అందంగా ఉంటుంది. అలాంటి ఒక స్థితిలో ఉండాలి. మీరు జూకి వెళ్ళి పులి కళ్ళల్లో చూడండి, మీకు కుండల్ని అట్లానే రైజ్ అయిపోతుంది. పులి కళ్ళల్లో అంత శక్తి ఉంటుంది. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడాలి, జూలోకి వెళ్ళి చూడాలి, బయట కాదు అని చెప్తున్నారు. అలా చూసినప్పటికీ మీ శరీరము రెస్పాండ్ అవుతూ ఉంటుంది. ప్రజలకి ఇవన్నీ తెలీదు. అవన్నీ తెలియకుండా పులి కళ్ళు చాలా అందంగా ఉన్నాయి, ఎంత పెద్దగా ఉన్నాయి, ఇలాంటి కథలన్నీ, కవిత్వాలన్నీ చెప్తూ ఉంటారు. అప్పుడు ఆ అనుభవం వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ప్రశ్న ఏంటంటే, మనకి వ్యక్తులకి స్థితి ట్రాన్స్ఫర్ అయ్యిందా లేదా అన్నది. అప్పుడు ఎలా తెలుస్తుంది అంటే, మొదట వాళ్ళు తీర్పునివ్వటం ఆపేస్తారు. అంటే జీవించటము ఆరంభమవుతుంది. మీరు తింటూ ఉన్నప్పుడు మీరు తినట్లేదు, ఎందుకంటే మనసులో క్రికెట్ గురించో, సినిమా గురించో, పాలిటిక్స్ గురించో మాట్లాడుతూ ఉన్నారు, లేదా ఆహారం గురించి మీరు కామెంట్ చేస్తూ ఉన్నారు. వాస్తవానికి మీరు తినటం లేదు. అదేవిధంగా అన్ని విషయాలకి కూడా స్నానం చేయడం అవ్వచ్చు. స్నానం చేయటం అనేది ఒక అందమైన స్థితి. సబ్బునో నీటినో మీరు కామెంట్ చేయరు, జస్ట్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మాట్లాడటము, నడవటము, ప్రతిదీ ఒక అందమైన అనుభవాన్ని ఇస్తూ ఉంటుంది. ఒక్కొక్కటి ఒక్కొక్క స్థితిలో ఉంటుంది. మొదట మీకు మనసులో గాయం అవ్వదు, ఆగిపోతుంది. రెండోది, ఎవరిని తీర్పునివ్వరు, అది కూడా ఆగిపోతుంది. ఈ రెండు చాలా ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఏదో మీరు జ్ఞానం ఉపయోగించి, తత్వము, తర్కము ఉపయోగించి కాదు, లోపల అవి జరగట్లేదు అంతే. మూడవది ఏంటంటే, జీవించడము ఆరంభమవుతుంది. ఇది మీకు జరుగుతూ ఉంటుంది. కూర్చుంటారు, శ్వాస తీసుకుంటారు, అదే పెద్ద అనుభవము. ఈ రకంగా మీరు అవతలి వ్యక్తుల్లో మార్పులు వచ్చాయా లేదా అన్నవి గమనిస్తూ ఉండొచ్చు. ఇది కొంతమందికి ఒక్కసారే జరిగిపోతుంది, మరికొంతమందికి 100 సార్లు స్థితిని ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత జరుగుతూ ఉంటుంది. జై బోలో జ్ఞానప్రదా శ్రీ పరంజ్యోతి భగవాన్ కీ జై. తర్వాత ప్రశ్న, ప్రియమైన శ్రీ భగవాన్, నేను అన్నది బ్రహ్మ అయితే, స్వయిచ్ఛ ఫ్రీ విల్ అనేది లేనట్లయితే, అప్పుడు ఎలాగా ఈ 10 ప్రోగ్రామ్స్ అనేది ఒక్కొక్కరికి వేరుగా ఉంటుంది? ధన్యవాదాలు శ్రీ భగవాన్. దానికి శ్రీ భగవాన్ ఈ విధంగా బదిలిస్తూ వచ్చున్నారు. ఏ స్థాయిలోనైనా సరే మీకు ఫ్రీ విల్ అనేది అస్సలు లేదు. మీరు ఊహిస్తూ ఉన్నారు ఈ లోకంలోనే స్వయిచ్ఛ అనేది లేదని. ఉన్నత లోకాల్లో స్వేచ్ఛ అనేది కూడా లేదు. ఇక్కడ ఫ్రీ విల్ అనేది లేదు, అక్కడ స్వేచ్ఛ అనేది లేదు. ఏ స్థాయిలోనైనా సరే, చైతన్యం యొక్క ఏ స్థాయిలోనైనా సరే స్వయిచ్ఛ అనేది లేనే లేదు. కానీ స్వయిచ్ఛ ఉంది అన్న ఒక భ్రమలో మటుకే ఉంటారు, అది అంతే. ఇప్పుడు ఈ 10 ప్రోగ్రామ్స్ అనేవి మీ లోపల ఎవరు పెడుతున్నారు? ఈ విశ్వము మీ లోపల అది పెడుతూ ఉంది. ఉదాహరణకి ఒక మహాసాగరాన్ని తీసుకోండి. ఆ మహాసాగరంలో ఎన్నో అలలు వస్తూ ఉంటాయి. ఆ అలల్ని ఎవరు అదుపు చేస్తూ ఉన్నారు? అలా తనంతానుగా అదుపు చేసుకుంటుందా? సముద్రము ఆ అలని నియంత్రిస్తూ ఉంటుంది. అది మీదకు వెళ్తుంది, కిందకు వస్తూ ఉంటుంది. ఆ మహాసముద్రమే అలల్ని నియంత్రిస్తూ ఉంటుంది. కానీ ఆ అల ఊహించుకుంటూ ఉంది, తానంతట తాను మీదకు వెళ్తుంది, కిందకి వస్తుందని. ఇదేదైనా అర్థం ఉందా? లేనే లేదు. అలాగే మనం కూడా ఆ మహాసాగరంలోని అలల్లాంటి వాళ్ళము. ఇక్కడ ఈ మహాసాగరమే ఆల్ దట్ ఈస్, సర్వము అదే. అదే అలాగా మారి మీదకి కిందకి వస్తూ ఉంది. చిన్న చిన్న బుడగలు లేదా అలలు దీంట్లో ఏమీ పాత్రని పోషించలేవు. మనము మీదకి వెళ్తూ ఉండాలి, కిందకు వస్తూ ఉండాలి, అప్ అండ్ డౌన్ అవుతూ ఉండాలి, అంతే. ఇదే మనం చేయగలిసింది. మీరు కనుక నాకు స్వేచ్ఛ ఉంది,
ఫ్రీ విల్ ఉంది అని భ్రమిస్తూ ఉన్నట్లయితే, నేనే మీదకి వెళ్ళి కిందకు వస్తూ ఉన్నానని, ఆ భ్రమలో మీరు ఉండొచ్చు. కావాలంటే మీరు ఆ భ్రమలో ఉండొచ్చు. అయితే అది ఖచ్చితంగా మీకు దుఃఖాన్ని కలుగజేస్తుంది అని శివ భగవాన్ ఈ ప్రశ్నకి బదులిచ్చున్నారు. తర్వాత ప్రశ్న, ప్రియమైన శివ భగవాన్, ఎంపిక ఫ్రీ విల్ నుంచి ఎలా భిన్నంగా ఉంటుంది? మాకు ఫ్రీ విల్ లేదని మీరు అంటున్నారు. మేము ప్రోగ్రామ్ చేయబడిన రోబోట్లని, మరియు స్వేచ్ఛా సంకల్పము ఫ్రీ విల్ అనేది ఒక భ్రమ, మరియు మేము ఎంచుకుంటున్నాము. ఉదాహరణకు, మేము ద్వేషించకుండా క్షమించడాన్ని ఎంచుకోవచ్చు, లేదా పిల్లల్ని శారీరకంగా కాకుండా మాటలతో క్రమశిక్షణ చేయడాన్ని ఎంచుకోవచ్చు. మేము సామాజిక అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడడాన్ని కూడా ఎంచుకోవచ్చు, లేదా నిశ్శబ్దంగా మరియు నిష్క్రియాత్మకంగా ఉండడాన్ని ఎంచుకోవచ్చు. ధన్యవాదాలు శ్రీ భగవాన్. శ్రీ భగవాన్ ఈ విధంగా బదిలిస్తూ ఉన్నారు, మీరు ఇవన్నీ చేయొచ్చు, కానీ ఇక్కడ ఫ్రీ విల్ అనేది లేదు, స్వేచ్ఛా సంకల్పం అనేది లేదు. మీరు ఫ్రీ విల్ ఉందని ఊహిస్తున్నారు, భ్రమిస్తున్నారు, అంతే. అది ఫ్రీ విల్ కాదు. అది మీకు అలా అనిపిస్తూ ఉంటుంది. ఇది కూడా ఒక మాయే. ఉదాహరణకి, నేను ఇప్పుడు మేము మాట్లాడుతూ ఉన్నాను. నేను ఇప్పుడు నిర్ణయించుకుంటాను నా కుడి చేతిని మీదకి లేపాలని. అలా ఒక నిర్ణయం తీసుకుంటాను, కుడి చేతిని మీదకి లేపుతాను. అప్పుడు మీరు చెప్పచ్చు, నేను నిర్ణయించుకున్నాను, నా స్వయం ఇచ్ఛతోని నేను కుడి చేతిని మీదకి లేపానని. ఈ విధంగా నేను నిర్ణయం తీసుకొని శరీరానికి చెప్పి కుడి చేతిని మీదకి లేపాను అని. బయటికి ఈ విధంగా కనిపిస్తుంది, కానీ వాస్తవం ఏంటంటే ఇది అప్పటికే నిర్ణయించబడిపోయింది. ఇది ఒక ఫిలాసఫీ కాదు, ఒక సైకాలజీ కాదు, ఒక ఆధ్యాత్మికత కాదు. అలాంటిది ఏదీ లేదు. ఇది పక్కా సైన్స్, ప్యూర్ సైన్స్ అని చెప్తూ ఉన్నారు. ఆధునిక వెస్టర్న్ సైన్స్లో సైన్స్ గురించి మాట్లాడుతూ ఉంటే అదొక సైన్స్ ఉంది, మన హిందూ సైన్స్ ఉంది, ఈజిప్షియన్ సైన్స్ ఉంది, ఇక్కడ ఎన్నో రకాలు ఉన్నాయి. కానీ నేను ఇప్పుడు మాట్లాడేది ఆధునిక వెస్టర్న్ సైన్స్. ఇక్కడ సరైనంత సాక్ష్యాలు ఉన్నాయి, ఎన్నో ప్రయోగాలు ఉన్నాయి. ఇక్కడ ఏం తెలుసుకున్నారు అంటే, నేను చెయ్యి ఎత్తాలి అని నిర్ణయం తీసుకోకముందే ఒక నిర్ణయం జరిగిపోయిందని. మనం ఇప్పుడు దాంట్లోకి వెళ్ళలేము, కానీ ఎలా కనిపిస్తుంది అంటే, నేను నిర్ణయం తీసుకొని చెయ్య మీదకెత్తాను అని, అందువల్ల చెయ్యి మీదకి లేచిందని. ఇది చాలా ఒక పెద్ద భ్రమ. అలాగే స్వయం ఇచ్చ అన్నది కూడా ఒక పెద్ద భ్రమ. ఇంకా ఇలాంటి విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే, సైన్స్ ఆధారంగా మీరు తెలుసుకోవాలనుకుంటే, గొప్ప బ్రెయిన్ సైంటిస్టులని సంప్రదించినట్లయితే వారు మీకు వివరిస్తారు. తర్వాత ప్రశ్న, ప్రియమైన శ్రీ భగవాన్, మేమందరము లోపాలతో ముందే రూపొందించబడిన బయో రోబోలు కాబట్టి ప్రతి రోబో యొక్క ముక్తి కూడా ముందే నిర్ణయించబడిందని దీని అర్థమా? మరియు ఇది కేవలం భిన్నమైన సమయ విషయమా? కానీ చివరికి ప్రతి ఒక్కరూ ముక్తి పొందుతారా? ధన్యవాదాలు శ్రీ భగవాన్. మీరు ముక్తులు అవ్వటం అనేది కొంత సమయం మీద ఆధారపడి ఉంటుంది, కానీ చివరికి ప్రతి ఒక్కరూ కూడా జీవన్ముక్తులు అవుతారు. ఇది కూడా ఆల్ దట్ ఈస్, సర్వము ఉన్న ఆ శక్తే నిర్ణయిస్తుంది. అది కనుక మీరు ఎప్పటికీ జీవన్ముక్తులు అవ్వరు అని నిర్ణయించినట్లయితే మీరు ఎప్పటికీ కారు. అది కూడా సాధ్యమే. ఒకవేళ అది మీరు జీవన్ముక్తులు అవ్వాలి అని నిర్ణయించినట్లయితే మీరు జీవన్ముక్తులు అవుతారు. ఏ మార్గంలో జీవన్ముక్తులు అవ్వాలి అన్నది కూడా నిర్ణయిస్తూ ఉంటుంది. ఆ మార్గంలోనే మీరు జీవన్ముక్తులు అవుతూ ఉంటారు. ఉదాహరణకి, మీరు మిరపకాయలు తింటూ జీవన్ముక్తులు అవ్వాలి అని నిర్ణయించినట్లయితే మీరు ఆ విధంగానే జీవన్ముక్తులు అవుతారు. మీరు మిరపకాయలు తింటూ ఉంటారు, జీవన్ముక్తులు అవుతారు. శ్రీ భగవాన్ అంటున్నారు, ఒక ఆయన చిల్లీ బాబా అని ఉన్నారు. ఆయన నిరంతరం జిల్లీస్ తింటూనే ఉంటారు. ఆయన జీవన్ముక్తులు అవ్వాలని నిర్ణయించబడి ఉంది. ఆయన ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము మిరపకాయలే తింటూ ఉంటారు, ఎర్ర మిరపకాయలు తింటూ ఉంటారు. ఇది ఆయన ముక్తి పొందేదానికి ఒక మార్గము.
అదేవిధంగా మరొక వ్యక్తి ఉన్నారు చెన్నైలో. ఆయన బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి, డిన్నర్కి ట్యూబ్లైట్స్ని పౌడర్ చేసుకొని దాన్నే తింటూ ఉంటారు. ఆయన ఒక గొప్ప స్థితిలో ఉన్నారు. ఇది ఆయనకిచ్చిన ఒక మార్గము. ఆల్ దట్ ఈస్, సర్వము ఈ విశ్వంలో ఉన్నదాన్ని నిర్ణయిస్తూ ఉంటుంది. అంతే. కొంతమంది జీవన్ముక్తులు అవ్వాలని, కొంతమంది జీవన్ముక్తులు కాకూడదని నిర్ణయిస్తూ ఉంటుంది. అప్పుడు మీరు జీవన్ముక్తులు అవ్వలేరు. మీకు ఎటువంటి పాత్ర లేదు పోషించడానికి. ఇక్కడ నటులు, దర్శకులు ఏం చెప్తారో దానికి అనుగుణంగానే పనిచేయాలి అంతే, లేదంటే అతన్ని తీసేస్తారు. అదేవిధంగా మీరు కూడా ఆల్ దట్ ఈస్ ఏం చెప్తుందో దానికి అనుగుణంగానే మీరు పని చేయాలి. లేదంటే మీరు నాశనం అయిపోతూ ఉంటారు, పూర్తిగా అంతరించుకుపోతారు. మీ భాగాలన్నీ కూడా తొలగించబడిపోతూ ఉంటాయి. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ స్వయం ఇచ్చ అనేది లేదు అని. రమణ మహర్షి ఎప్పుడూ చెప్తూ ఉంటారు, ఏం జరగాలో అదే జరుగుతుంది, ఏం జరగకూడదో అది జరగదు అని. మీరు లావ్ ట్జుని కానీ బుద్ధాన్ని కానీ అడిగినట్లయితే ఇదే వారు కూడా చెప్తూ ఉంటారు. ముక్తులకి ఆ విధంగానే కనిపిస్తూ ఉంటుంది, ఆ విధంగానే జరగాలని నిర్ణయించి ఉంటుంది. జీవన్ముక్తి పొందిన వ్యక్తులు ఇది స్పష్టంగా చూస్తారు. జీవన్ముక్తి పొందని వాళ్ళు ఇది చూడటము చాలా కష్టము అని శ్రీ భగవాన్ ఈ ప్రశ్నకి బదిలిస్తూ వచ్చున్నారు. తదుపరి ప్రశ్న, ప్రియమైన శ్రీ భగవాన్, యు ఆర్ నాట్ దేర్, మీరనే వ్యక్తి లేరు, దయచేసి దీనికి మరింత వివరణ ఇస్తారా అని అడుగుతూ ఉన్నారు. దానికి శ్రీ భగవాన్ ఈ విధంగా బదిలిస్తూ వచ్చున్నారు. చూడండి, స్వయం ఇచ్చ అనేది లేదు, కానీ మీరు ఉంది అని అనుకుంటున్నారు. వాస్తవానికి స్వయం ఇచ్చ, ఫ్రీ విల్ అనేది లేదు. మీరు ఊహిస్తూ ఉన్నారు అది ఉంది అని, వాస్తవానికి అది లేనే లేదు. మరి ఏం జరుగుతుంది? ఉదాహరణకి మీరు ఒక సినిమా చూస్తున్నారు, ఒక తెర మీద సినిమా పడుతూ ఉంది. ఆ తెర మీద సినిమాలన్నీ వేస్తూ ఉన్నారు, సినిమాలు చూస్తూ ఉన్నారు. ఇక్కడ తెరకి ఎటువంటి పాత్ర లేదు, తెర మీద బొమ్మల మటుకే చూపించబడుతూ ఉంటాయి. అదేవిధంగా మీ అంతరంగంలోకి లోపలికి వెళ్ళినట్లయితే అది కూడా ఒక తెర లాంటిదే. ఆ తెర మీద ఎన్నో రకాల బొమ్మలు కనిపిస్తూ ఉంటాయి అంతే. మీరు ఏ సినిమా కావాలంటే ఆ సినిమా చూసుకోవచ్చు, అది చూపిస్తుంది. తెర లేకుండా మీరేమీ చూడలేరు, మీరే ఆ తెర. మీరేంటి? మళ్ళీ చైతన్యమని చెప్పాలి. చైతన్యమే సినిమా, చైతన్యమే ప్రొజెక్టరు, చైతన్యమే తెర. మీరు లోపలికి వెళ్ళి గమనిస్తూ ఉంటే మీరు ఆ తెరనే చూస్తారు. దానికి ఏం పాత్ర ఉంది? ఏం పాత్ర పోషించడానికి లేదు, అది నిశ్శబ్దంగా ఉంటుంది. మీరు దాన్ని చూస్తారు. అక్కడ కేవలము నిశ్శబ్దమే ఉంటుంది. మీరు అసలు లేనే లేరు. మీరు మరింత లోతుగా పనిచేస్తున్న కొద్దీ ఇది మీరు చాలా స్పష్టంగా చూస్తారు. చాలామంది భక్తులు ఈ స్థితిలోకి వెళ్ళున్నారు. వారు చెప్తూ ఉన్నారు అక్కడ ఏమీ లేదు అని. అక్కడ ఎటువంటి సమస్యలు లేవు వాళ్ళకి. వారికి కేవలము ఆనందము, పరమానందము ఉంది అంతే. కొంతమందికి ఇది చాలా భయం గొలిపేదానిగా ఉంది. కానీ మీరు అక్కడికి వెళ్ళినప్పుడు అది చూస్తారు, అక్కడ ఏమీ లేదు అని. జై బోలో జ్ఞానప్రద శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్కి జై. తర్వాత ప్రశ్న, ప్రియమైన శ్రీ భగవాన్, ఈసారి సహస్రనామ హోమంలో మేము ఎటువంటి ప్రత్యేకమైన బహుమతులను అందుకుపోబోతున్నాము? దానికి శ్రీ భగవాన్ ఈ విధంగా బదిలిస్తూ వచ్చున్నారు. ప్రతి హోమం మీకు ఒక ప్రత్యేకమైన బహుమతిని అందచేస్తుంది. అది మిమ్మల్ని జీవితంలో ఎదిగేటట్టు చేస్తుంది. ఈసారి హోమము మిమ్మల్ని ఉనికిని అనుభూతి చెందేటట్టు చేస్తుంది. ఎప్పుడైతే ఆ ప్రెజెన్స్ అనే దాన్ని అనుభూతి చెందుతూ ఉంటారో అప్పుడు మనము చాలా వేగంగా వెళ్ళిపోతూ ఉంటాము. ఈసారి ఆ ప్రెజెన్స్లోకి మిమ్మల్ని మరింత లోతుగా తీసుకువెళ్తాము. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఒకటి ప్రజెంట్లో ఉండటము, అంటే వర్తమానంలో ఉండటము. ప్రెజెన్స్, ఉనికిలో ఉండటము, ఈ 2 వేరు వేరు విషయాలు. మిమ్మల్ని అక్కడికి తీసుకువెళ్ళాలని అనుకుంటూ ఉన్నాము. మీరు ఆ ప్రెజెన్స్ని అనుభూతి చెందుతారు. ఈ బ్రహ్మాండం యొక్క సారాంశమే
ఆ యొక్క ప్రెజెన్స్, చైతన్యము లేదా ఉనికి అని చెప్తూ ఉంటాము. మీరు దాన్ని అనుభూతి చెందాలి, మీరు మరింత లోతుగా ఎదగాలి అని శ్రీ భగవాన్ ఈ ప్రశ్నకి బదిలిస్తూ వచ్చున్నారు. జై బలో జ్ఞానప్రదాత శ్రీ అమ్మ భగవాన్కి జై. తర్వాత ప్రశ్న, ప్రియమైన శ్రీ భగవాన్, ఈసారి మేము శ్రీ అమ్మవారి జన్మదిన దీక్షా దర్శన్ని అందుకోబోతూ ఉన్నాము. ఇది మా మీద ఎలాగ ప్రభావం చూపిస్తుంది, ఏ విధంగా మేము దీనికి రావాలి అని చెప్తూ ఉన్నారు. దీనికి శ్రీ భగవాన్ ఈ విధంగా బదిలిస్తూ ఉన్నారు. మీరు అమ్మని గమనించినట్లయితే సాటి మనిషిలాగా మీకు కనిపించవచ్చు, అప్పుడు మీకేమీ జరగదు. మీరు అమ్మని ఎలా చూడాలి అంటే అమ్మ అష్టలక్ష్మి యొక్క ప్రతిరూపము అని చూడాలి. అమ్మ అష్టలక్ష్మిని ప్రతిరూపంగా చూస్తున్నట్లయితే అప్పుడు మీకేం కావాలో అది మీకు లభిస్తూ ఉంటుంది. మీరు ఏం అడుగుతున్నారో అది మీకు లభిస్తూ ఉంటుంది. ఇక్కడ అమ్మ అష్టలక్ష్మిలకి ప్రతిరూపము. మీరు ఏం అడుగుతూ ఉంటారో అది మీకు అమ్మ అందచేస్తూ ఉంటారు. అమ్మ మీకు ఆశీర్వాదం ఇస్తారు, అప్పుడు మీకు అది లభిస్తుంది. అమ్మ ఎక్కువగా మీకు ఇహంలో ఏం కావాలో అది అందేదానికి ఆశీర్వాదము ఇస్తూ ఉంటారు. అమ్మ యొక్క శక్తి మీకు ఇహాన్ని అందచేస్తూ ఉంటుంది. అందువల్లే అమ్మ చూసినప్పుడు అన్ని రకాల నగలు ధరిస్తూ ఉంటారు. ఇట్లాగా అన్నీ కనిపిస్తూ ఉంటుంది. అది మిమ్మల్ని చైతన్యవంతం చేస్తుంది, మోటివేట్ చేస్తుంది. అది పొందేదానికి మిమ్మల్ని తయారు చేస్తూ ఉంటుంది. చాలామంది భక్తులు చెప్తూ ఉంటారు, మీరు ధరించిన నగలు మాకు కూడా కావాలమ్మా అని అడుగుతూ ఉంటారు. ఈ నగలన్నీ కూడా భక్తులు ఇచ్చినవే. భక్తులు చాలా నగలు ఇచ్చున్నారు. అయితే చాలా వరకు ఐటీ వాళ్ళు దాన్ని తీసుకువెళ్ళిపోయారు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకువెళ్ళిపోయారు. అమ్మని ఈ విధంగా దర్శించుకున్నప్పుడు మీరు ఇహంలో చాలా వేగంగా అభివృద్ధి చెందుతూ ఉంటారు. శ్రీ భగవాన్ అంటున్నారు, నన్ను కూడా చాలామంది దర్శనం చేసుకున్నారు. స్త్రీలు అడుగుతూ ఉన్నారు, అమ్మ ధరించిన నగలు లాంటివి మాకు కూడా కావాలి అని. వారు ఎందుకు ఈ విధంగా అడగలుస్తున్నారు అంటే అమ్మ అష్టలక్ష్మిల యొక్క ప్రతిరూపము. దర్శనంలోని అమ్మ ఈ విధంగా కనిపిస్తూ ఉంటారు. లేనప్పుడు అమ్మ చాలా సింపుల్ వ్యక్తి. అమ్మ తన ఆహారాన్ని తానే వండుకుంటారు, ఎవరి సహాయం తీసుకోరు. అమ్మ అనుగ్రహంతో జీవితంలో చాలామంది ఎంతో ఉన్నత స్థితికి వెళ్ళున్నారు. వారందరూ కూడా అమ్మని ఈ విధంగా గుర్తించున్నారు. అమ్మ ఎక్కువగా ఇహంలో విషయాలని హ్యాండిల్ చేస్తూ ఉంటారు. అవన్నీ కూడా అనుగ్రహము ఇస్తూ నెరవేరేటట్టు చూస్తూ ఉంటారు. పరం కూడా అమ్మ చూస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఎటువంటి గాయం లేని స్థితికి తీసుకువెళ్తూ ఉంటారు. అంటే అక్కడ మీకు గాయం అవ్వదు, అంతే. మీరు ప్రజల్ని తీర్పునివ్వటం ఆపేస్తారు. ఇవంతా చాలా సహజంగా జరుగుతూ ఉంటాయి. మీ లోపల కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి. ప్రజల్ని మీరు తీర్పునివ్వటం ఆపేస్తారు. ఇవన్నీ మీకు అమ్మ దర్శనంలో లభిస్తాయని శ్రీ భగవాన్ చెప్తూ వచ్చున్నారు. తర్వాత ప్రశ్న, ప్రియమైన శ్రీ భగవాన్, నేను ఇతరుల శ్రేయస్సు గురించి ప్రార్థన చేసినప్పుడు వాటికి ఫలితం వస్తుంది, కానీ నా గురించి ప్రార్థన చేసుకుంటే అవి ఫలితం ఇవ్వటం లేదు అని అడుగుతూ వచ్చున్నారు. దీనికి శ్రీ భగవాన్ ఈ విధంగా సమాధానం చెప్పున్నారు. ఇది చాలా సులువైన విషయము. వారి యొక్క కర్మ వేరు, అందువల్ల మీరు ప్రార్థన చేసినప్పుడు ఫలితం వచ్చింది. మీ కర్మ వేరు, అందువల్ల మీ ప్రార్థనకి ఫలితము రావటం లేదు అని చెప్పున్నారు. తర్వాత ప్రశ్న, పాద ప్రణామంలో ప్రియమైన శ్రీ భగవాన్, భక్తికి ముక్తికి మధ్య తేడా ఏమిటి? దానికి శ్రీ భగవాన్ ఈ విధంగా బదిలిస్తూ వచ్చున్నారు. ముక్తి అనేది సరళంగా చెప్పాలి అంటే మీకు ఏ స్థాయిలో కూడా అంతరంగంలో గాయం అవ్వట్లేదు, మరియు అంతరంగంలో జరుగుతున్న సంభాషణ ఆగిపోవటము, ఇది ముక్తి. భక్తి అనేది ఒక రకమైన వ్యక్తిగత బంధము పరమాత్మతో. ఇది మీరు తెలుసుకోవాలి అంటే ఆళ్వార్లు రచించిన ఆ పాటలు, పద్యాలని మీరు చూడాలి. వాళ్ళు దాంట్లో చెప్తూ ఉంటారు, ముక్తి వద్దు ముక్తి వద్దు అని తమిళ్లో. ఇక్కడ మీరు రామానుజ మార్గాన్ని అనుసరించవచ్చు, లేదా ఆదిశంకర మార్గాన్నైనా అనుసరించవచ్చు. ఒకసారి ఆదిశంకర శిష్యులకి రామానుజ శిష్యులకి ఒక సంవాదం జరిగింది. ఆదిశంకరాచార్యుల ఒక అనుచరులు
ఒక ఎద్దుల బండి నిండా పుస్తకాలను తీసుకుని వచ్చి సంవాదంలో పాల్గొన్నారు, ఆ డిబేట్లో పాల్గొన్నారు. ఆ డిబేట్లో రామానుజ ఓడిపోయారు. ఆదిశంకరాచార్యుల యొక్క అనుచరులు గెలుచున్నారు. ఎప్పుడైనా సరే అద్వైతుల్ని ఓడించడము సులభం కాదు, వాళ్ళే గెలుస్తూ ఉంటారు. రామానుజ ఓడిపోయారు. రామానుజ భక్తికి ప్రతిరూపము, ఆయన ముక్తికి కాదు. చివరికి అద్వైతిని గెలుచున్నాడు. అయితే ఆయన రామానుజాచార్య పాదాల మీద పడిపోయాడు. గెలవటము ఇక్కడ ముఖ్యం కాదు, మీరు ఓడిపోవటము అంతకంటే కాదు. నాకు మీరు ఏం పొందారో అది నాకు ప్రసాదించండి అని అడుగున్నాడు. ఆ తర్వాత ఆయన రామానుజ అనుచరుగా మారిపోయినాడు. ఈ రెండిట్లో భక్తి ముక్తిలో ఏది మంచిది అంటే ముక్తులుగా ఉండటమా, భగవంతుడితో బంధం కలిగి ఉండటమా? ఈ ప్రశ్నకు సమాధానము అది మళ్ళీ మీ మీదే ఆధారపడి ఉంటుంది. క్రీస్తుని ఉదాహరణగా తీసుకోండి. ఆయనకి అప్పటికే బుద్ధిస్ట్ టీచింగ్స్ గురించి తెలుసు. క్రైస్తు కూడా కొన్ని రకాల టీచింగ్స్ ఇచ్చున్నాడు. క్రైస్తు ఇచ్చిన టీచింగ్స్ దేని గురించి? అదంతా భక్తి గురించి. భక్త ముక్త అన్నది ప్రజల మీద ఆధారపడి ఉంటుంది. ఎలా అయితే మనకి నామదేవ్ ఉన్నారో, జ్ఞానదేవ్ ఉన్నారు. నామదేవ్ భక్తికి, జ్ఞానదేవ్ ముక్తికి ప్రతిరూపము. మీరు భక్తుడిగా ఉండాలంటే అది కూడా ఓకే, ముక్తుడిగా ఉండాలన్నా అది కూడా ఓకే. ఏదైనా అది మీ మీదే ఆధారపడి ఉంటుంది. మీరు బౌద్ధులుగా ఉండాలనుకుంటున్నారా, లేదా క్రిస్టియన్స్గా ఉండాలనుకుంటున్నారా, లేదా రామానుజ లేదా ఆదిశంకరాచార్యాన్ని అనుసరించాలనుకుంటున్నారా? అది మీరు అనుసరించవచ్చు. ప్రతిదీ ఈ ప్రపంచంలో లభిస్తూ ఉంటుంది. ఇక్కడ ఇంకా ఎన్నెన్నో విషయాలు ఉన్నాయి. ఆ ఎంపిక అనేది మీ మీద ఆధారపడి ఉంటుంది అని శ్రీ భగవాన్ ఇక్కడ సమాధానము ఇచ్చున్నారు. తర్వాత ప్రశ్న, పాద ప్రణామంలో శ్రీ భగవాన్, మంగళవారాలు స్వర్ణయుగ కార్యక్రమాలు జరుగుతున్నాయి. వీటి యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఈ ప్రోగ్రాంలో డివోటీస్ యొక్క పాత్ర ఏమిటి తెలియచేయండి భగవాన్. దానికి శ్రీ భగవాన్ ఈ విధంగా బదులిస్తూ వచ్చున్నారు. ఇక్కడ భక్తులు చాలా ముఖ్యము. 81,000 మంది ఉండటం ఎంతో అవసరము. ముక్తి స్థితిలో భక్తులు ఉండేదానికి మనం ప్రయత్నిస్తూ ఉన్నాము. అంతేకాకుండా వాళ్ళు తమ స్థితిని పరంజ్యోతికి ప్రార్థన చేసి ఇతరులకి ట్రాన్స్ఫర్ చేయగలగాలి. ఒకటి, ముందు వారు ఆ స్థితిలో ఉండాలి. రెండవది, ప్రార్థన శక్తి వల్ల వారు ఆ స్థితిని ఇతరులకి అందజేయాలి. మూడవది, వారు వాస్తవంగా అక్కడ ప్రార్థన చేయాలి. ఇప్పుడు కనుక 30 మంది ప్రజల కంటే తక్కువ ఉంటే స్టేట్ ట్రాన్స్ఫర్ అనేది అంత ప్రభావం చూపించదు. ఇక్కడ ప్రిన్సిపల్ ఏంటంటే ముగ్గురు ఉండాలి, మినిమం ముగ్గురు ఉండాలి, లేదంటే ఇది జరగదు. ముగ్గురుంటే 9 మంది, నలుగురుంటే 16 మంది, అట్లాగా స్క్వేర్ అవుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రపంచం చాలా దిగజారిపోయిన స్థితిలో ఉంది. కొంచెమైనా ప్రభావం చూపించాలంటే 30 మంది ఉండాలి. అంటే 900 మందికి ఈ స్థితి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. 30 మంది ఉంటారు. దాని శక్తి ఎట్లా ఉంటుందంటే 900 మంది ఉంటే ఎంత పవర్ ఉంటుందో అంత పవర్ అనేది వస్తూ ఉంటుంది. అక్కడ ఉన్న భక్తులు స్థితి ట్రాన్స్ఫర్ అవ్వాలని పరంజ్యోతికి శక్తివంతంగా ప్రార్థన చేయాలి. దీనికి పరంజ్యోతితో ఒక అనుబంధం అనేది ఉండాలి. ఎవరైతే అక్కడ ఉన్నారో వారికి పరంజ్యోతితో కనెక్షన్ అనేది ఉండాలి. 30 మంది ఉండి 30 మంది పరంజ్యోతి కనెక్షన్ అయ్యి ప్రార్థన చేసినట్లయితే పరంజ్యోతి నుంచి ఆ ఎనర్జీ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. పరంజ్యోతి సర్వవ్యాపి. అయితే ఇక్కడ ఈ స్వర్ణయుగం ప్రోగ్రాంలో ప్రార్థన చేసినప్పుడు పరంజ్యోతి అక్కడ ఆలయంలో ఉన్న దేవతామూర్తి ద్వారా అనుగ్రహాన్ని ప్రసాదిస్తారు. శక్తి అనేది అక్కడి నుంచి ఫ్లో అవుతూ ఉంటుంది. అక్కడున్న భక్తులు నేరుగా దాన్ని అందుకుంటారు. వారు పరివర్తన చెందుతూ ఉంటారు. ఇది వెంటనే జరుగుతూ ఉంటుంది. మన భక్తుల యొక్క కార్యం ఏమిటంటే వారు ఈ ప్రపంచాన్ని పరివర్తన చేయాలి. వచ్చిన వాళ్ళందరినీ మన భక్తులుగా మార్చాలన్నది కాదు. అక్కడున్న వాళ్ళు క్రిస్టియన్స్ అయితే వాళ్ళు వారి యొక్క మత సారాన్ని కనుగొంటారు. ముస్లిమ్స్ అయితే వారి యొక్క మత సారాన్ని కనుగొంటారు. బౌద్ధులైతే బౌద్ధ ధర్మం గురించి తెలుసుకుంటారు. ప్రజల యొక్క విశ్వాసాన్ని మీరు మార్చడానికి ప్రయత్నించకూడదు. అది వారికి వాస్తవం అవ్వాలి. అది మనం చేస్తూ ఉన్నాము. శ్రీ భగవాన్ అంటున్నారు, కొన్ని ముస్లిం కంట్రీస్లో కూడా మనము చాలా యాక్టివ్గా ఉన్నాము. అక్కడ వాళ్ళకి ఏం కావాలో అన్న దాని గురించే మనము పనిచేస్తూ ఉన్నాము. ఈ సమయంలో చాలామంది భక్తులు జీవన్ముక్తులు అవుతూ ఉన్నారు.
మీ యొక్క రోల్ ఏంటంటే మీరు అక్కడ స్వర్ణయుగ ప్రోగ్రాంకి వెళ్ళాలి, అక్కడ ప్రార్థనా శక్తి వల్ల అందరికీ స్థితిని ట్రాన్స్ఫర్ చేయాలి. ఇక్కడ చేసేది ఒక ప్రత్యేకమైనది, మిగిలిన ప్రేయర్స్ కన్నా ఇది ఒక విభిన్నమైనది. ఇది స్థితిని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటుంది. ప్రార్థన చేయాలి, అప్పుడు అది జరుగుతూ ఉంటుంది. భక్తులుగా మీ యొక్క పాత్ర ఇది. ప్రతిదీ కనుక అన్నీ సవ్యంగా జరిగినట్లయితే మనము స్వర్ణయుగాన్ని చాలా వేగంగా తీసుకురావచ్చు. దానికి అంత సమయము పట్టదు. బహుశా 1-2 దశాబ్దాలు పట్టచ్చు, 10-20 సంవత్సరాలైనా పట్టచ్చు. అప్పుడు మానవజాతి పూర్తిగా జీవన్ముక్తులైపోతూ ఉంటారు. కానీ ఇక్కడ మన సమస్య ఏంటంటే 81,000 మంది దగ్గర ఆగిపోయాము. మనకి సరైన సంఖ్యాబలం అనేది లేదు. మనకి కొంతమంది భక్తులు వస్తూ ఉన్నారు, వారంతా సీరియస్గా లేరు. ఉదాహరణకి ఎంతోమంది M&M క్లాస్కి రిజిస్టర్ చేసుకున్నారు, అయితే అందరూ రావటం లేదు. మీరు వచ్చి వింటే అప్పుడు మేము మీ మీద పని చేయగలము. మీరు రావటం లేదు, ఎందుకంటే ప్రజలంతా సీరియస్గా తీసుకోవటం లేదు. ఇది జరగకపోవటం వల్ల స్వర్ణయుగం ముందు ఏం జరగాలో అది జరుగుతుంది. బహుశా మీకు అందరికీ తెలిసే ఉంటుంది, 7,000 సంవత్సరాల ముందు ఈ ప్రపంచంలో ఒక వినాశనం అనేది జరిగింది. పూర్తి ప్రపంచము వినాశనముకు చెందింది. దీనికి శాస్త్రీయమైన ఆధారాలనేవి ఉన్నాయి. పురాతత్వ శాస్త్రం యొక్క ఆధారాలు, చారిత్రక ఆధారాలు కాదేవి, శాస్త్రీయమైన ఆధారాలు, సైంటిఫిక్ ఎవిడెన్స్. 7,000 సంవత్సరాల పూర్వము ఒక మహా వినాశనము జరిగింది. అది ఒక అణుయుద్ధము. అప్పట్లో అణుయుద్ధం ఎలా జరిగింది అది వేరే కదా. అది అణుయుద్ధము, చాలా ఆధునికమైన అణుయుద్ధము. విశ్వవ్యాప్తంగా ఇది జరిగింది. మానవజాతి ఆల్మోస్ట్ పూర్తిగా అంతరించిపోయింది. కొద్ది మంది మటుకే ఆ సమయంలో బతకగలుసున్నారు. వాళ్ళే మన పూర్వీకులు. వారి నుంచే మనమందరం కూడా రావటం జరిగింది. ఇప్పుడు ప్రస్తుత జనాభా 830 కోట్ల మంది. వారందరూ ఆ పూర్వీకుల నుంచి వచ్చిన వాళ్ళే. ఆ వినాశనం జరిగిన దానికి సాక్ష్యాలు ఉన్నాయి. దాంట్లోకి మనము ఇప్పుడు వెళ్ళటం లేదు. ఇదే మళ్ళీ పునరావృతం అవుతుంది. చాలామంది ప్రజలు అట్లానే బూడిదలైపోతూ ఉంటారు. భోజనం చేస్తూ ఉండొచ్చు, భార్యల చేతులు పట్టుకొని ఉండొచ్చు, అట్లానే భస్మం అయిపోతూ ఉంటారు. దీనికి సాక్ష్యం ఉందా? సాక్ష్యం ఉంది. ఎన్నో అణు విస్ఫోటాలకు సంబంధించిన విషయాలు జరుగున్నాయి. బహుశా భార్యాభర్తలు చేతులు పట్టుకొని ఉంటారు, నడుచుకుంటూ ఉంటారు. ఆ సమయంలోనే వారు మరణించున్నారు. వారి యొక్క శరీర అవశేషాలు కనిపిస్తున్నాయి, ఎముకలు ఉన్నాయి. ఎంతగా వేడి ఉత్పన్నమైంది అంటే వారు ఒక ఎముకలు కరిగిపోయి ఒకటైపోయాయి. భార్యాభర్తల యొక్క ఎముకలు పూర్తిగా కరిగిపోయి ఒకటైపోయాయి. ఇది ప్రపంచంలో ఎక్కడో కాదు, మన భారతదేశంలో జరిగింది. ఇలాంటిది బహుశా మరొకసారి జరగచ్చు. ముఖ్యంగా మనిషి పిచ్చివాడు. అందువల్లనే మనం సత్యలోకంలో ఒక బోర్డు పెట్టున్నాం, మ్యాన్ ఈస్ మ్యాడ్ అని. మనిషి ఒక చీడ పురుగు. మనిషి తనను తాను నాశనం చేసుకునేంత వరకు కూడా నిద్రపోడు, ఇతరులను నాశనం చేసేంత వరకు కూడా అతను ఆగడు. ఇప్పుడు మానవ జాతి ఆ దిక్కులో ప్రయాణం చేస్తుంది. కొంతమంది ప్రజలు చెప్పచ్చు, మంచిదే కదండి, అందరూ ఒకసారి వెళ్ళిపోతాము. ఇక్కడ ఒక మంచి విషయం ఏమిటంటే చాలా తొందరగా మరణం అనేది జరుగుతూ ఉంటుంది. మీరు బూడిదైపోవచ్చు లేదా తేమగా మారిపోవచ్చు. మీ యొక్క మాంసం అట్లానే కనుమరుగైపోతుంది, కనిపించదు. ఇట్లా ఎన్నో విషయాలు జరుగుతూ ఉంటాయి. శ్రీ భగవాన్ అంటారు ఇంకా మరిన్ని వివరాలను ఇవ్వచ్చు. ఇవి మీరు వెళ్ళి వెతుక్కొచ్చు, దొరుకుతాయి. అయితే ఇది అంత మంచిగా ఉండదు. ఇలాంటి వినాశనం అనేది జరగడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. కొద్దిమంది ప్రజల మటుకే జీవిస్తూ ఉంటారు. మన దగ్గర సంఖ్యాబలం ఉంటే మనము ఇవి జరగకుండా మార్చచ్చు. కానీ ఈరోజు ప్రజలు ఎవరు మనకంతగా ప్రతిస్పందించట్లేదు. నాశనం కలిగించే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. అలాంటి వాళ్ళని మనము బ్లాక్ క్యాప్స్ అని సంబోధిస్తూ ఉంటాం. వారు నానా రకాల చెత్త అంతా మాట్లాడుతూ ఉంటారు. వారు మన కార్యాన్ని వినాశనం చేస్తూ ఉన్నారు. ప్రతిసారి ఏదో ఒక సమస్య వినాశనం జరుగుతూ ఉన్నప్పుడు మనం ఆ సంఖ్యని ఎలా చేరుకుంటాము? ఇదే మన భవిష్యత్తు. మన లక్ష్యం ఏమిటంటే ఎక్కడ వరకు సాధ్యమవుతుందో అక్కడ ప్రజల్ని కాపాడాలని.
7,000 సంవత్సరాలకు పూర్వము వినాశం జరిగింది. కొంతమంది జీవించి ఉన్నారు. వారే మన పూర్వీకులు. వారి వల్ల మనము ఈరోజు ఈ భూమి మీద ఉన్నాము. మా ఒక కోరిక ఏంటంటే ఈ వినాశం జరిగినప్పుడు కొన్ని వేల మంది మట్టుకే బతకగలరు. అలా జీవించిన వారిలో మన భక్తులు ఉండాలన్నది మా కోరిక. ఒకవేళ అది సాధ్యం కాలేదనుకోండి, అప్పుడు మన భక్తులందరినీ కూడా నరకాన్ని కాకుండా ఉన్నత లోకాలకు తీసుకెళ్ళాలి అన్నది మా యొక్క సంకల్పము. వారికి ఉన్నత లోకాల ప్రవేశము లభిస్తుంది. వారు ఒకవేళ ఈ భూమి మీద భస్మం అయిపోయినప్పటికీ వారికి ఉన్నత లోకాల ప్రాప్తి అనేది జరుగుతుంది. అదే మనము ఇప్పుడు చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాము. దీని గురించి ఎక్కువగా మనం మాట్లాడినట్లయితే అది మీ లోపల చాలా భయాన్ని కలుగజేస్తూ ఉంటుంది. తర్వాత ప్రశ్న, పాద ప్రణామంలో శ్రీ భగవాన్, దెర్ ఈస్ నో ఫ్రీ విల్, స్వయం ఇచ్చ అనేది లేదు అని టీచింగ్ చెప్తూ ఉంది. ఈ టీచింగ్ యొక్క దృక్కోణంలోంచి ముక్తి పొందని వ్యక్తి యొక్క అనుభవంలో ఎలాంటి వ్యత్యాసం ఉంటుంది? శ్రీ భగవాన్ ఈ విధంగా బదిలిస్తూ వచ్చున్నారు. ఇక్కడ సంపూర్ణ జీవన్ముక్తి పొందిన వ్యక్తి, ఎన్లైటెన్ పర్సన్, వీరు రమణ మహర్షికి స్థాయికి సమానంగా ఉంటారు. ఇక్కడ స్వయం ఇచ్చ అనేది లేదు, అది వారికి స్పష్టంగా తెలుసు. అదే జీవన్ముక్తి పొందని వ్యక్తి అయితే వారికి ఫ్రీ విల్, స్వయం ఇచ్చ అనేది ఉంది అని అనుకుంటూ ఉంటారు. ఒకవేళ మీరు జీవన్ముక్తి పొందినట్లయితే చాలా స్పష్టంగా చూస్తారు అక్కడ స్వయం ఇచ్చ అనేది లేదు అనేది. మీరు కనుక జీవన్ముక్తి పొందినట్లయితే మీరు మేధోపరంగా అంటే ఇంటలెక్చువల్గా ఈ టీచింగ్ని అర్థం చేసుకోవచ్చు. కానీ వాస్తవంలో మీరు ఫ్రీ విల్ ఉంది అనే చూస్తారు. ఎందుకంటే మీరు మాయలో చిక్కుకొని ఉన్నారు. మీ శరీరం కూడా మాయ అని శ్రీ భగవాన్ బదిలిస్తూ వచ్చున్నారు. చివరి ప్రశ్న, పాదప్రణామములు శ్రీ భగవాన్, మాకు కేవలము ఒకే గత జన్మ ఉన్నదా, లేదా ఎన్నో గత జన్మలు మా జీవితంలో ప్రవహిస్తూ ఉన్నాయా? మాకున్న వ్యక్తిత్వాలు కూడా గత జన్మకి సంబంధించినవేనా అని అడిగున్నాము. దానికి శ్రీ భగవాన్ ఈ విధంగా బదిలిస్తూ ఉన్నారు. ఈ భూమి మీద ఎంతోమంది జీవించున్నారు. అవన్నీ మీ యొక్క గత జన్మలు. అయితే మీ లోపల ఈ సమయంలో ఎన్ని గత జన్మలు ప్రవహిస్తూ ఉన్నాయి? ఎందుకంటే ఎన్నో గత జన్మలు ఉన్నాయి. అవన్నీ మీ యొక్క గత జన్మలే, మీరే అవన్నీ కూడా. ఇక్కడ ప్రశ్న ఏంటంటే మీ జీవితంలో ఇప్పుడు ఎన్ని గత జన్మలు ప్రవహిస్తూ ఉన్నాయని శ్రీ భగవాన్ అంటూ ఉన్నారు. ఈ గత జన్మల యొక్క అనుభవం గురించి ఎన్నో సంవత్సరాల నుంచి మేము పనిచేస్తూ ఉన్నాము. చాలామందికి ఈ గత జన్మ అనుభవాలు కూడా వచ్చున్నాయి. ఈ అనుభవాలు విదేశీయుల్లో మనం గమనించినప్పుడు ఒక భక్తుడు చెప్తాడు, నేనే ఆ రోమన్ సైనికుడిని క్రైస్తు శరీరంలో బళ్ళాన్ని దింపిన వాడిని అని. అదే వ్యక్తి చెప్తాడు, నేనే పాంటియస్ పైలట్, ఎవరైతే క్రైస్తుని సిలువ వేయమని తీర్పునిచ్చాడో ఆ వ్యక్తిని. మళ్ళీ అదే వ్యక్తి చెప్తాడు, సిలువ వేయబడిన క్రైస్తుని నేనే అని చెప్తారు. ఇది ఒకరికి ఇద్దరికి కాదు, ఎంతోమందికి ఈ అనుభవం జరిగింది. కొంతమంది స్వీడన్ నుంచి, నార్వే నుంచి, డెన్మార్క్ నుంచి వచ్చున్నారు. ఇలాగా ఎంతోమంది ఒకే అనుభవాన్ని చెప్తూ ఉన్నారు. వారు వచ్చి ఇక్కడ ఉంటారు. వారికి ఇలాంటి అనుభవాలు కలుగుతూ వచ్చాయి మేము వారి మీద పనిచేస్తూ ఉన్నప్పుడు. ఒకే వ్యక్తి అన్ని అనుభవాలు చెప్తూ ఉన్నారు. దానికే మేము కొన్ని రికార్డ్స్ కూడా మెయింటైన్ చేస్తున్నాము. మనము ఆ వ్యక్తుల్ని చాలా జాగ్రత్తగా స్టడీ చేస్తున్నాము. వాళ్ళు చాలా సిన్సియర్ పీపుల్, అంతేకాకుండా వాళ్ళు చాలా నిజాయితీ వ్యక్తులు. అంతేకాకుండా మాకు కొన్ని మార్గాలు ఉన్నాయి వాళ్ళు చెప్తుంది కరెక్టా కాదా అన్నది తెలుసుకునేదానికి. అయితే వారు చెప్పేదంతా కూడా పూర్తిగా సత్యము. ఈ వాసనలు అనేవి వారి లోపల నుంచి ప్రవహిస్తూ ఉన్నాయి. ఒక వాసనలు ఇంకొక వాసనలు అనుసంధానమై ఉంటాయి. అందువల్లనే వాళ్ళ అనుభవంలో చెప్తూ ఉన్నారు, నేనే జీసస్ క్రైస్ట్ అని చెప్తున్నారు, సిలువ వేయమన్నది నేనే అని చెప్తున్నారు, పొడిచింది నేనే అని చెప్తూ ఉన్నారు, అన్నీ నేనే అని చెప్తూ ఉన్నారు. ఇలాగా ఎన్నో గత జన్మలు ఉన్నాయి. ఈ గత జన్మలు అనేవి నావి అని చెప్తూ ఉంటారు. కానీ ఇవి మీ లోపల ప్రవహిస్తూ ఉన్నాయి. ఈ భూమి మీద జీవించిన ప్రతి ఒక్క జీవము మీరే సర్వము.
ఈ భూమి మీద జనాభా 830 కోట్లు. మీరే ఆ 830 కోట్ల ప్రజలు. మీరు అనుకుంటున్నారు వేరు అని అనుకుంటున్నారు. అది కూడా ఒక భ్రమ. ఎన్ని భ్రమలు మీ లోపల ఉన్నాయి. ఉదాహరణకి మీకు ఒక పెంపుడు కుక్క ఉంది. మీరే ఆ పెంపుడు కుక్క. మీరు ఒక మేకను తింటూ ఉన్నారు. మీరే ఆ మేకను చంపారు. ఆ చంపబడిన మేకే మీరు. మిమ్మల్ని మీరే చంపుకున్నారు. మీరే హంతకులు. మీరే ఆ కసాయివాడు. మీరే ఆ తిన్నది కూడా. ఇది ఎలా అంటే మిమ్మల్ని మీరు చంపుకొని మిమ్మల్ని మీరే తింటూ ఉన్నారు. ఇదే వాస్తవ సత్యము. మీరు ఎప్పటిదాకైతే ఇది గ్రహించరో అప్పుడు వేరొక రకంగా ఉంటుంది. ఎప్పుడైతే దీన్ని మీరు తెలుసుకుంటూ ఉంటారో ఇది మీకు చాలా కష్టంగా ఉంటుంది. అనుభవము మీకు చాలా బాధగా ఉంటుంది. మీరే ఆ చీమ, మీరే ఆ చెమ్మ మీద నడిచి దాన్ని తొక్కేస్తూ ఉన్నారు. మిమ్మల్ని మీరే అట్లాగా తొక్కేస్తున్నారు. మిమ్మల్ని మీరే తింటూ ఉన్నారు. ఉదాహరణకి మీరు ఎవరినైనా చాచి దవడ మీద కొట్టారు. ఆ కొట్టింది మీరే, అనుభవించింది మీరే. అంతే. ఏదైతే ఉందో ఆ సర్వము మీరే. ఇప్పుడు కనుక మీరు ఇది స్పష్టంగా చూస్తే అప్పుడు ఇటువంటి డ్రామా అనేది ఉండదు. నాటకం ఆడడం అనేది ఉండదు. ఇప్పుడు మీరు స్పష్టంగా చూడట్లేదు కాబట్టి ఈ డ్రామా అంతా నడుస్తుంది అని ఈ ప్రశ్నకి బదులిచ్చున్నారు. జయ బలో జ్ఞానప్రద శ్రీ పరంజ్యోతి భగవాన్కి జై. ఇప్పుడు కొంచెంసేపు కళ్ళు మూసుకొని మీరు ఇప్పటిదాకా విన్న దాంట్లో ఏది మీ హృదయానికి తాకింది, ఏ టీచింగ్ మీరు నేర్చుకున్నారు ఈసారికి అన్నది అవలోకనం చేయండి. ఇంతటి జ్ఞానాన్ని ప్రసాదించిన శ్రీ అమ్మ భగవాన్కి కృతజ్ఞత తెలియజేస్తూ మనము ప్రార్థన చేస్తాము. ఓం శ్రీ सर्वदेव श्री परंज्योति श्री कल्कि भगवती समेत श्री कल्कि भगवते नमः। ओम। ఈరోజు ఈ అనువాదానికి వచ్చినందుకు మీ అందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు. అందరికీ నమస్తే. జై శ్రీ అమ్మ భగవాన్.